ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనము అడ్వెంట్ ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రియులరా మనము అడ్వెంట్ అన్నటువంటి శీర్షికన మరి అనేక అంశములు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము యాత్రలో ఆనందము, జాయ్ ఇన్ ద జర్నీ. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందామండి. Gospel according to Saint Luke chapter 2 verses 10 and 11. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక దూత అనౌన్స్ చేయటం, ప్రొక్లైమ్ చేయటము. And the angel said unto them, fear not. ప్రజలందరికీ కలుగబోవు, ప్రజలందరికీ ప్రియులారా మహా సంతోషకరమైనటువంటి గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. క్రీస్తు రాకతో ప్రియులారా అది ప్రజలందరిలో కూడా సంతోషం. మరి సువర్తమానం ప్రియులారా, గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్, ఇట్ షల్ బి టు ఆల్ పీపుల్. మరి అది ఏంటంటే, ఫర్ unto us is born this day in the city of David a Savior, which is Christ the Lord. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఇది 2000 సంవత్సరాల క్రితము ప్రియులారా మరి యొక్క కార్యము జరిగి ఉంటున్నది. మరి శుభప్రదమైనటువంటి ఒక గుడ్ న్యూస్ ప్రియులారా, అది అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటిది. మరి ఎప్పుడు అది ఎవడైతే క్రీస్తు వస్తాడో ప్రియులారా, ఎవడైనా క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి, నూతన అధ్యాయము. యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ స్టైల్ ప్రియులారా, న్యూ బిగినింగ్. కాబట్టి అది ఏంటంటే, ఎంతో ముఖ్యమైనటువంటిది ఏంటంటే సంతోషం ప్రియులారా. ఆ విశ్వాస జీవితంలో ఆ యొక్క ప్రభుని అంగీకరించినప్పటి నుంచి కూడా ఇన్నర్ ప్రైజ్, ఇన్నర్ జాయ్, చెప్పన సఖ్యం కానటువంటి సంతోషము, సంతోషం ప్రియులారా, సంతోషమే సమాధానమే అని చెప్పి మనం పాట పాడుకుంటాం. చెప్పన సఖ్యం కానటువంటిది ప్రియులారా. We can't explain it with our words, in words ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సంగతిని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి ప్రియులారా, మనము ఇంకా లోతుగా గనక మనము పోయినట్లయితే ఈ ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రియులారా మరి ప్రవేశించటంలో, as we enter in this Advent season, we reflect on hope, peace, joy and love. కాబట్టి ప్రియులారా ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మరి ఈ యొక్క అంశంలో జాయ్ కూడా ప్రియులారా, మరి నిరీక్షణ, సమాధానము, ఆనందము మరియు ప్రేమ, ఈ యొక్క అంశాలను ప్రియులారా మరి మనం వింటమే కాకుండా ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనము చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మరి ఈరోజు ఈ యొక్క జాయ్ ఇన్ ద జర్నీ అన్నటువంటి అంశం మీద మనం ధ్యానించడమై ఉంటున్నాము. ట్రూ జాయ్ ఇస్ ఫౌండ్ నాట్ జస్ట్ ఇన్ ద డెస్టినేషన్ బట్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. కాబట్టి మనం తెలుసుకోవాలా, ఈ యొక్క నిజమైనటువంటి ఆనందము ఇదేదో ఒక డెస్టినేషన్, అక్కడికి వెళ్తే అక్కడ అని కాదు కానీ ప్రియులారా, ఇది విశ్వాస యాత్రలో, రైట్ ఫ్రమ్ ద మూమెంట్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, రైట్ ఫ్రమ్ ద డే, ఈ యొక్క యాత్రలోనే ప్రియులారా ఆ నిజమైనటువంటి సంతోషము, మరి ఆత్మ ఫలాల్లో ఇది కూడా ఒకటి ప్రియులారా. లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, గుడ్నెస్ అవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి జాయ్ ఈజ్ ఆల్సో దేర్ ప్రియులారా. మరి వాట్ ఈస్ జాయ్? మరి ఈ యొక్క జాయ్ అన్నటువంటిది ఏంటంటే, ఏ డీప్ సీటెడ్ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ డిరైవ్డ్ ఫ్రమ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మన సంబంధం నుండి ఉద్భవించేటటువంటి లోతైనటువంటి సంతృప్తి స్థితి ప్రియులారా.
ఎ కండిషన్, ఎ డీప్ సీటెడ్ స్టేట్. ప్రియులారా, ఇది మరి ప్రభువు ద్వారా ప్రియులారా, దేవునితో సంబంధం కలిగి ఉండటం ద్వారా, ఒకప్పుడు మరి మొదటి ఆదాము ద్వారా మనం పాపంలో పడిపోయాం. పాపపు స్థితిలో ఉంటున్నాము. మరలా ప్రియులారా, క్రీస్తుతోటి మరలా దేవునితో సత్సంబంధము, మంచి సంబంధం ఏర్పడటం, ఆయన యొక్క ప్రియ కుమారులుగా ఉండటము. కాబట్టి దేవునితో సంబంధంలో ఉన్నటువంటి ఆ సంబంధం ప్రియులారా, కొన్ని సంబంధాలు మనం ఏర్పరచుకున్నప్పుడు వివాహ సందర్భంగా మరి చూడండి ఎంతో సంతోషం, ఎంతో ప్రియులారా, మనకు ఎక్స్‌పెక్టేషన్స్ తగినట్లుగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటాము. ఎంత చింతలు లేకుండా, కలతలు లేకుండా మరి ఎంతో హ్యాపీగా ఉంటాం. మన యొక్క బిడ్డలు ఎంతో మరి ఈ యొక్క కుటుంబంలోకెళ్ళిన తర్వాత అంతా కూడా ఆశీర్వాదాలొస్తున్నాయని చెప్పి. ఆ! అటువంటి ప్రియులారా, కాబట్టి దేవునితోటి సంబంధం కలిగి ఉండేటప్పుడు ఉద్భవించేటటువంటి లోతైనటువంటి సంతృప్తి, కంటెంట్‌మెంట్ ప్రియులారా. A deep-seated state of contentment derived from our relationship with God. మరి గ్రీకు పదము చారా అని చెప్పి ఉంటున్నది. ఇండికేటింగ్ గ్లాడ్‌నెస్ ఆర్ డిలైట్ లింక్డ్ టు గ్రేస్. మరి కృతజ్ఞతతో సంబంధితమైనటువంటి ఆనందము లేదా సంతోషాన్ని మరి ఇక్కడ సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి అది కృతజ్ఞత కూడుకొని ఉంటున్నది. మరి ఎంతో ప్రియులారా ఆనందం, డిలైట్ ప్రభువులో. మరి కీర్తనకారుడు గూడా 34లో అక్కడ మరి డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్‌ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్స్. యెహోవా యందు ఆనందించుడి. అప్పుడు మీ యొక్క హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడని చెప్పి. కాబట్టి ప్రియులారా, యెహోవా యందు ఆనందించటం, డిలైటింగ్ యువర్ సెల్ఫ్ అనేక రీతిలుగా ప్రియులారా మనము ప్రభువులో ఆనందించవచ్చు. సహవాసము, సన్నిధి, ప్రార్థనలో, వాక్యం ధ్యానం చేయటంలో, ఇతరులకు చెప్పటంలో ఆనందము. కాబట్టి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క మరి మనం చదువుకున్నటువంటి లూకా 2, 10, 11 వచనాల్లో చూస్తే ద అనౌన్స్‌మెంట్ వాస్ మేడ్ టు షెపర్డ్స్ ఎంఫసైజింగ్ దట్ జాయ్ ఈజ్ ఫర్ ఆల్ పీపుల్. ఇక్కడ మరి దూతలు ఎవరికండి ఈ ప్రకటన చేస్తుంది? మరి విద్య లేనటువంటి గొర్రెల కాపరులకు పిల్లల, గొర్రెల కాపరులకు మరి ఇది అందరికీ అవసరం పిల్లలు. గొర్రెల కాపరులు, జ్ఞానులు, ధనవంతులు, మరి బలహీనులు, ఈ దేశస్థులు, ఆ దేశస్థులు, కులము, జాతి, మతము, తెగ ఏది కాదు. అందరికీ కూడా యేసు ప్రభు, అందరికీ ప్రభు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క మరి వాక్యాన్ని మనము అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నిద్దాము. మరి ఈ యొక్క గొర్రెల కాపర్లు ప్రియులారా ఎగ్జాంప్లిఫైడ్ ఫెయిత్ ఇన్ యాక్సెప్టింగ్ అండ్ షేరింగ్ ద జాయ్. వారు ప్రియులారా ఎంతగానో వెంటనే అంగీకరించి ప్రియులారా మనం కూడా చూద్దాం రండి అని చెప్పి వారు మరి గొర్రెలను తీసుకొని వెళ్ళి బహుమానంగా ఇచ్చి ఉంటున్నారు. మరి ఆ గొర్రెల కాపర్లు పిల్లారా ఎంత వారు ద వే దే రిసీవ్డ్ దిస్, ద వే దే ఎగ్జాంప్లిఫైడ్ ఫెయిత్ ఇన్ యాక్సెప్టింగ్ అండ్ షేరింగ్ ద జాయ్ ఈజ్ అమేజింగ్ డియర్ ఫ్రెండ్స్. మరి కీర్తనలో 126వ కీర్తనలో కూడా ప్రియులారా అక్కడ మనం చూచినట్లయితే మరి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండినను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఇక్కడ చూడండి, when the Lord turned again the captivity of Zion, we were like them that dream. That was then was our mouth filled with laughter and our tongue with singing. Then said they among the heathen, the Lord hath done great things for them. దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పి ఇతరులు మరి తెలుసుకోవటం పిల్లలు, అన్య జనులు కూడా. కాబట్టి పిల్లలు we need to demonstrate it. We need to exemplify that joy, that true inner peace, ఆ యొక్క సంతోషము, సమాధానము, సంతృప్తిని పిల్లల ఇతరులు చూడాలి పిల్లలు. అప్పుడు వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. ఈయన దినాన ఏ రీతిగా పిల్లారా మరి ఆ యొక్క స్వర్తమానము అనేకులను కూడా ఆకర్షిస్తుంది. క్రీస్తు వైపు తిరగటానికి అది దోహదపడుతుంది పిల్లారా. కాబట్టి పునరుద్ధరణలో కూడా మరి ఈ యొక్క ఆనందాన్ని మరి ప్రతిబింబిస్తుంది పిల్లల. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్ ఇన్ రెస్టరేషన్,
తిరిగి మనము మారు మనసు పొందినటువంటి అనుభవంతోటి ఉన్నప్పుడు ప్రియులారా, ఎంత ఆనందం, ఎంత మార్పు, ఆ యొక్క మార్పు అదంతా గూడా ప్రియులారా, ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ యొక్క సంతోషము, సమాధానం అనేటటువంటిది మనము చూడగలం ప్రియులారా. అలాగనే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో గూడా ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించుచు దేవుడితో మన సంబంధాలలో మనము మరి ఆనందం నిలుస్తుంది పిల్లారా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని జెప్పి అక్కడ రాసి ఉంటున్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో ప్రియులారా, మరి అన్ని డిఫికల్ట్ టైమ్స్‌లో ప్రియులారా, ఎక్సైటింగ్ టైమ్స్‌లో, గుడ్ డే ఆర్ బ్యాడ్ డే, ఎల్లప్పుడు గూడా ప్రియులారా, రెయినీ డే ఆర్ సాడ్ డే, హ్యాపీ డే, మరి అన్ని దినాలలో గూడా ప్రియులారా, మనము దేవుని ఆరాధించాలి. దేవుని యందు ప్రభువునందు ఆనందించామని జెప్పి మరి అక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు 4:4లో మనకు తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో మరి మనం గూడా ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ ఫెయిత్‌ఫుల్‌నెస్ డ్యూరింగ్ అడ్వెంట్. ఆ దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా. మరి ఆయన యొక్క నమ్మకత్వం, విశ్వసనీయతను మరి గుర్తు చేసుకొని ప్రియులారా, మరి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగనే ప్రియులారా, వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ ద కమ్యూనిటీ సర్వీసెస్. అనేక రీతులుగా ప్రియులారా, ఈ యొక్క మరి అడ్వెంట్ సీజన్‌లో మనం అనేక రీతులుగా మనం చేయవచ్చు యాక్టివిటీస్‌ను. మరి భోజనములను పంపించవచ్చు. ఆర్ఫనేజెస్, చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే అనేక విధాలైనటువంటి హాస్పిటల్ విజిట్స్ కానివ్వండి, ప్రిజన్స్‌కి వెళ్లి ఎంతోమంది పిల్లరా మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని వి నీడ్ టు రీచ్ దెమ్. ఈ యొక్క ఆ శుభవర్తమానాన్ని మనము మరి ఎంతైనా పంచుకోవాల్సి ఉంటుంది. దానిలాగానే మరి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఆధ్యాత్మికంగా ప్రియులారా మనల్ని మరి ప్రార్థన ద్వారా ఎంతగా దేవుని స్తుతించవచ్చు. గొర్రెల కాపరులు ఎంతగా దేవుని స్తుతించి ఉంటున్నారు. ఆ రీతిగా మనం కూడా ప్రియులారా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాం. మరి దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు ప్రైజ్ గాడ్. వి నీడ్ టు గ్లోరిఫై గాడ్. మరి ఆ రీతిగా అంతేకాకుండా వాక్యాన్ని చదవటం. ఈ యొక్క అడ్వెంట్‌కి సంబంధించినటువంటి డివోషనల్స్‌ను అదే రీతిగా ప్రతిదినం ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో మరి దేవుడు నాకు ఈ యొక్క ప్రేరేపణ ఇచ్చి ఉంటున్నాడు. ప్రతిదినం గూడా ఈ యొక్క అడ్వెంట్‌కి సంబంధించినటువంటి ఒక థీమ్ తోటి లేకపోతే ఒక మరి అంశంతోటి ప్రియులారా, మరి ప్రతిదినం ఈ రీతిగా షార్ట్ సర్మన్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీరు కూడా ఎక్కువగా మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేయమని నిన్న పీస్ ఆన్ ఎర్త్ అని చెప్పి వింటున్నాము. మెస్సియా ఒక ప్రాఫెట్‌గా వస్తున్నాడని అంతకు ముందు రోజు మనం తెలుసుకొని ఉంటున్నాము. మరి ఈ దినమందు జాయ్ ఇన్ ద జర్నీ. మరి జాయ్ ప్రియులారా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మరి మన యొక్క యాత్రలో, మన యొక్క విశ్వాస యాత్రలో లెట్స్ ఎంబ్రేస్ ద జాయ్ ఇన్ అవర్ జర్నీ. మన యొక్క యాత్రలో ఆనందాన్ని అంగీకరిద్దాము. మరి ఆ యొక్క గొర్రెల కాపరులలాగా ప్రియులారా, మనం గూడా అటువంటి ఆనందాన్ని ఇతరులతో పంచుకుందాం. వారు ఎంతగా ప్రియులారా ఆ సంతోషాన్ని ఇతరులకు తెలియజేశారు. వారు గూడా వెళ్లి చూసారు. ఎంత మరి గొప్ప హృదయపూర్వకంగా వారిలో ఆనందము, సమాధానము, సంతోషం అనేటువంటిది మనం చూస్తున్నాము. అటువంటి సంతోషం మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభువా. యాత్రలో ఆనందం అన్నటువంటి అంశం మీద తండ్రి మేము ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభువా. గొప్ప నాయన క్రీస్తు ద్వారా తండ్రి ఆనందం ప్రభ, క్రీస్తు పుట్టుక ద్వారా ప్రభ, తండ్రి తండ్రి ఎన్ని కుటుంబాలలో ఎంతమంది వ్యక్తిగత ప్రజలలో ప్రభు తండ్రి మీరు తండ్రి తండ్రి వారి జీవితాల్లో తండ్రి మరి ఆనందాన్ని కలుగజేశారు. ఒకప్పుడు ఎంతో పాపంలో పడి ఎంతో స్ట్రగుల్ అవుతూ ప్రభా, అయ్యో తండ్రి తండ్రి దుఃఖ సాగరంలో ఉండేటటువంటి వారు ప్రభా, ఎంతో ఆందోళన గురి గమ్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిలోనికి వచ్చి క్రీస్తు వచ్చి ప్రభా ఎటువంటి మార్పు, ఎటువంటి ప్రభా ఆనందం ప్రభా, హృదయంలో ఆనందం పొంగి పొంగి పొర్లుచున్నది అని చెప్పి మేము పాడుతుంటాం ప్రభా. ఒక గొప్ప నాయన తండ్రి అటువంటి ఆనందాన్ని తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. తండ్రి మీరు ఒక సమాధానకర్తగా ప్రభా ఈ లోకానికి వచ్చారు. యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆఫ్ ఫాదర్. తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. గొప్ప నాయన తండ్రి ఎంతమంది ప్రభా ఇంకా బాధలలో, విచారంలో, కలవరంలో, చింతలలో
తండ్రి, 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 తండ్రి అనేక విధములైనటువంటి మరి తండ్రి అనారోగ్యంతో ఉంటున్నారు వారిని దర్శించండి యేసు నామములో. ప్రభువా దేవా తండ్రి వారికి సంతోషం, సమాధానం దయచేయండి, స్వస్థత దయచేయండి. మీ యొక్క సన్నిధిని దయచేయండి ప్రభువా. ఒక గొప్ప నాయనా తండ్రి, తండ్రి, తండ్రి మీరే ప్రభువా సహాయం చేయమని దినదేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ను మరి సబ్స్క్రైబ్ చేయటంలో ఇతరులకు కూడా మరి ఇది లింక్ పంపించి మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.